होना जो किए, इसी आधार पर निश्चित रूप से मैं बहुत इसी आधार पर मैं आधार व्यक्त करता हूँ। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దండుసారయ్య ఆధ్వర్యంలో బీసీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐతా ఫంక్షన్ హాల్లో మడత వెంకట్ గౌడ్ అధ్యక్షతన బీసీ ఐకాపా ఉద్యమ కార్యాచరణ కార్యక్రమం నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 28 మంది సీఎంలు పనిచేస్తే అందులో అత్యధికంగా రెడ్డి కులస్తులే ఎక్కువగా ఉన్నారని బీసీ నాయకులు మండిపడ్డారు. నిస్వార్థంగా సేవ చేసే బీసీ నాయకులకు ఏ పార్టీ అగ్రస్థానం కల్పించడం లేదని విమర్శించారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు అగ్రవర్ణాలే ప్రధాని పదవిపై కూడా కన్నేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు తెలంగాణ ప్రధాన కార్యదర్శి జాజల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చెప్పారు. రెడ్డిలు మీటింగ్ పెట్టుకుని ఏమంటో తెలుసా, అరే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది అయ్యారు? 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 28 మంది ముఖ్యమంత్రులు అయితే కోటోళ్ళు రోషయ్య ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి వదిలేసాయి. పాపనోళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్. ఆ తర్వాత కొంతమంది జగన్మోహన్ అంటే వెనుమ పివి నరసింహారావు, కొంతమంది 2 బాపనోళ్ళు అయ్యారు, వాళ్ళని వదిలేసాయి. వేణుమాలు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ కేసీఆర్ 3 సార్లు అనమాట, వాళ్ళని వదిలేసాయి. 6 సార్లు ఖమ్మోలు ముఖ్యమంత్రి అయ్యారు, 6 సార్లు ఖమ్మోలు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళని వదిలేసాయి. వీళ్ళని వదిలేస్తే మిగతా ముఖ్యమంత్రులు ఎవర్రా? మిగతా ముఖ్యమంత్రులు మన రెడ్డిలే, మనమే ముఖ్యమంత్రులము. ఇక ఏం చేయాలి మనం? రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసుకున్నాం, ఇంకేం చేయాలి మనం? ప్రధానమంత్రి పదవిని మనం కైవసం చేసుకోవాలి. ఢిల్లీలో ఉండేటువంటి పిఎం పీఠాన్ని మనం గుంజుకోవాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు.